జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ పీడి మేడం గారు, అలాగే ఇతర సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే అందరికి కూడా నా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బాలికలందరికి కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆడదంటే అబల కాదు ఆది పరాశక్తి అని నిరూపిస్తున్న తరుణంలో మీరందరూ కూడా మొక్కవోని ధైర్యంతో, దృఢ సంకల్పంతో మీ అందరూ కూడా ముందుకు రావాలి. ఎటువంటి ఎవరితో కూడా క్రిటిసైజ్ చేసినా అన్ని దీనికి మీరు సిద్ధంగా ఉండాలని, మీకు మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి అన్నిటిలో మీరు నేర్చుకొని మీకు మీరు ధైర్యంగా ఎవరినైనా ఎదిరించే శక్తిలో ఎదగాలని, అలాగే ఏదైతే ఎర్లీ మ్యారేజెస్ ఉన్నాయో దాన్ని కూడా పేరెంట్స్ ఎంత చెప్పినా మీరు ఎవ్వరు కూడా వాళ్ళ మాటలు వినకుండా, మీకు ఏదైతే 18 సంవత్సరాలు దాటితే కానీ మ్యారేజెస్ చేసుకోకుండా ఉండాలి. మీకు డిగ్రీలు చదవాలి, అప్పుడు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. అలాగే ఎక్కడ జరిగినా కూడా మీరు కన్సర్న్ నియర్ బై డిపార్ట్మెంట్స్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా అన్నీ చేస్తున్నాడే మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దాడులు జరగడం, లేకపోతే మానభంగాలు జరగడం, టీజింగ్ చేయడం, టీజింగ్ చేయడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటిపైన మీరు పూర్తి అవగాహనతో, మీరు ధైర్యంతో ముందుకు రావాలి. మీకు ఎప్పుడు పూర్తి సహాయ సహకారాలు డిపార్ట్మెంట్ పరంగా కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, బాలికలందరూ కూడా ఈ ఏదైతే మన హక్కులు ఉన్నాయో వాటి కోసం మీరు పరిరక్షణ చేసుకునే దిశగా ముందుకు రావాలి. అప్పుడే మనం అందరం కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఐసిడిఎస్ పీడి గారిని నేను హృదయపూర్వకంగా